హలో అండి అందరికి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ ఒక టాలెంట్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక బలం ఉంటుంది. ఆ బలాన్ని గుర్తించుకుంటా నా వల్ల కాదు, నాకు ఎలాంటి స్ట్రెంగ్త్ లేదు, వాళ్ళే బాగా చేయగలుగుతారు, నేను చేయలేను అని చెప్పేసి లైఫ్లో మనం ఆగిపోతూ ఉంటాము. అలా కాకుండా మన బలం ఏంటో మనం గుర్తించి ముందుకు వెళ్ళినట్లయితే విజయాన్ని మనం సాధించగలుగుతాం. మరి మన టాలెంట్‌ని మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయానికి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వావ్! మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్‌లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఫస్ట్ టైం మీరు గనక మన ఛానల్‌లో వీడియోని చూస్తున్న వాళ్ళైతే గనక మన ఛానల్‌లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేసి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నన్ను ఫాలో అవ్వండి. సో మనకున్న టాలెంట్ ఏంటి అనేది మనం గుర్తించలేనప్పుడు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం, రైట్? సో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకున్నప్పుడు మనకి ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా గొప్పగా కనిపిస్తూ ఉంటారు, మనం మాత్రం చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటాం. కానీ బై బర్తే మనకి కొన్ని టాలెంట్స్ అనేవి ఉంటాయి. సో జీన్స్ వల్ల కావచ్చు, మన చుట్టూ ఉండే వాతావరణం వల్ల కావచ్చు, సో మనకంటూ కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, మనమంటూ కొన్ని చేయగలుగుతాము. సో అవి బయటపడాలి అని అంటే ముందు మన మీద మనకి నమ్మకం రావాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. ఒక అడవిలో బాగా మంచిగా కష్టపడేటటువంటి ఏనుగు ఉందన్నమాట. సో ఆ ఏనుగు ఒక భార్య భర్త ఇద్దరు కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ చాలా కష్టపడతారు. ఏనుగులు అంటేనే చాలా బలమైనవి కదా, మంచిగా దొంగలన్నీ మోసి బాగా కష్టపడి మంచిగా ఫుడ్ సంపాదించుకొని అలా కష్టపడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఫుడ్ అవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. సో ఆ ఏనుగులు ఇద్దరు ఏమనుకుంటారంటే, మనం చాలా బాగా కష్టపడ్డాం కదా, మన పిల్లల్ని మాత్రం మంచిగా పెంచుదాము, సో వాటిని ఎప్పుడు కూడా మనం కష్టపెట్టొద్దు అని చెప్పేసి ఆ పిల్లల్ని ఎప్పుడు గొలుసులతో కట్టేసి మీరు ఇక్కడే ఉండండి, మేమే ఫుడ్ తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళే కష్టపడి వెళ్ళి ఆ పిల్లలకి చక్కగా ఫుడ్ తీసుకొచ్చేవారు అనమాట. ఒక చిన్న ఏనుగులు 2 ఏనుగులు ఉండేవి, ఎప్పుడు గొలుసుతో కట్టేసి ఉండేవన్నమాట. సో ఈ పేరెంట్స్ ఏమనుకున్నారంటే, నా పిల్లల్ని కష్టపెట్టకూడదు, సో అవి అలా ఉండాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. జనరల్ గా ఏనుగులు అనేవి కష్టపడాల్సిన అవసరం లేదు, వాటిల్లో అంత బలం ఉంటది. సో అదేం కష్టం కాదు, వాళ్ళు ఆ పనిని చేయగలరు, ఎంత పెద్ద దొంగలు మోయగలరు, అంత ప్రెజర్ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు తీసుకోగలుగుతారు అనమాట. వాళ్ళ నేచరే అది అనే ఏనుగులకి. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, అది కష్టమేమో అనుకొని ఆ పిల్లలకి అలాంటి కష్టం రాకూడదు అనుకొని వాటిని అలా కట్టేసి వదిలేశారు. ఏనుగు పిల్లలు కూడా ఎప్పుడు అలాగా కట్టేసి ఉండేవన్నమాట. ఆ ఏనుగు తోటి ఏనుగు పిల్లలు వేరే పిల్లలు ఉంటాయి కదా, అవి మంచి బలంగా బాగా ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ వాటికి కావాల్సిన ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ని అడవి అంతా తిరిగి తెచ్చుకొని తింటూ ఉండేవి. ఈ ఏనుగులు మాత్రం వాళ్ళ మదర్ ఫాదర్ ఏదైతే తెస్తున్నారో అవే తినేవి. సో అలాగే ఎదుగుతూ ఉన్నాయి అన్నమాట. ఒక టైం వచ్చేసరికి ఆ ఫాదర్ ఏనుగు ఏదైతే ఉంటుందో ఆ తండ్రి ఏనుగుకి కొంచెం వయసు అయిపోద్ది కదా, ఏమీ చేయలేకపోతుంది. ఆ తల్లి ఏనుగు కూడా మన పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, ఎన్నాళ్ళని మనమే వాటికి ఫుడ్ తెచ్చి పెడతాము, మనం లేకపోతే వాటికి వాళ్ళు తెచ్చుకోరు కదా, ఈసారి వాళ్ళు కూడా కొంచెం పెద్దగా అయ్యారు కదా, వాళ్ళని పంపిద్దాము, వాళ్ళకి వాళ్ళు తెచ్చుకుంటారు ఫుడ్ అని చెప్పేసి అంటారు, మాట్లాడుకుంటారు. సరే అని చెప్పేసి ఇంకా వాటికి ఉన్న గొలుసులు తీసేస్తారనమాట. సరే మీరు వెళ్ళండి తెచ్చుకోండి అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఏనుగుల పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే, చిన్నప్పటి నుంచి వీళ్ళని వదలలే. ఈ ఏనుగుల్లో ఒక లో కాన్ఫిడెంట్ సడన్ గా బయట ప్రపంచంలోకి వదిలేసరికి వాళ్ళలాగా నేను అంత బరువు తీసుకురాలేను, వాళ్ళలాగా ఈ అడవంతా చుట్టి తిరిగి నేను రాలేనేమో, ఎక్కడైనా చిక్కుకుపోతానేమో అని ఏనుగుల యొక్క ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అవి చిన్నప్పటి నుంచి గొలుసులు కట్టేసి బంధించబడి ఉన్నాయి. వాటికి ఇన్నర్ గా ఒక స్ట్రెంగ్త్ అనేది నేచరే దేవుడు ఒక సృష్టించేశాడు, నీకు ఇది బలం, నువ్వు వెళ్ళగలవు, నువ్వు తేగలవు, నువ్వు ఇండివిజువల్ గా చేయగలవు అని. బట్ వాళ్ళ పేరెంట్స్ అలా కట్టిపెట్టి వదిలేశారు. సడన్ గా వదిలేసరికి వాళ్ళ బలాల్ని అవి మర్చిపోయాయి పూర్తిగా. అసలు ఆ బలాన్ని గుర్తించలేదు ఎప్పుడు.
ఆ బలం ఉందని కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, వాళ్ళ పేరెంట్స్ తెచ్చి పెడుతున్నారు, తింటున్నారు అంతే. వీళ్ళ టాలెంట్ ఏంటో, వీళ్ళ బలం ఏంటో, వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో టోటల్ గా మర్చిపోయారు. సో ఇప్పుడు ఈ ఏనుగుల యొక్క పరిస్థితి ఏంటి? ఇక్కడ దేవుడు మనకి ఒక మైండ్ ఇచ్చాడు. దాన్ని ఎప్పటికప్పుడు పుష్ చేయాలి, దాన్ని ఎప్పటికప్పుడు షార్ప్ చేయాలి, ఏదో ఒక పని చెప్పాలి, బద్ధకంగా వదిలేయకూడదు. ఫోన్లో అలాగా స్క్రోల్ చేసుకుంటూ షార్ట్స్ చూసుకుంటూ అలా ఉండిపోతే అందులో ఒక అద్భుతమైన వంట, ఒక మంచి క్రాఫ్టో కనిపించినప్పుడు నేను ఇలా చేసేస్తాను అని మనం ఫీల్ అవుతాం. నెక్స్ట్ షార్ట్ రాగానే ఇలా చేసేస్తానో ఫీల్ అవుతాం. అన్ని చేసేయగలను అని అనుకుంటాం, కానీ ఏది చెయ్యము. ఎందుకంటే మనం స్క్రీన్ స్క్రోల్ చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. సో ఇది చేద్దాము, నలుగురిలో మాట్లాడాలంటే ఇలా చేయాలి అని అద్దం ముందుకు వెళ్ళి నిల్చొని కూడా మనం ప్రాక్టీస్ చేయలేదు. నలుగురిలో నిల్చొని కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఇక్కడ ఏనుగుల్ని వాళ్ళ పేరెంట్స్ అలాగే పెంచారు. దీన్ని సడన్ గా బయటికి వదిలినప్పుడు ఇవి ఎటు కదలలేదు, వాటి యొక్క బలాన్ని మర్చిపోయాయి. నేను ఇంతేనేమో, నేను ఎక్కడికి వెళ్ళలేనేమో అని చెప్పేసి ఇంక కదులుకుంటా అలాగే ఉండిపోయాయి. దాని బలాన్ని మొత్తం అనగదొక్కేసుకున్నాయి అన్నమాట. ఇక్కడ మనం చేసేది కూడా అంతే. మనం ఏ పని చేయకుండా ఊరికే ఒక కంఫర్ట్ జోన్ లో కూర్చున్నంతసేపు మన స్ట్రెంగ్స్ ఏంటో మనకి తెలియదు, మన బలాల్ని మనం గుర్తించలేనప్పుడు మనం ఏం పని చేయలేము, నేను ఎందుకు చేతకాను అనే ఒక మనకి అపనమ్మకం అనేది లోపల ఉండిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకొని నేను ఇది చేయిస్తాను, చేయగలుగుతాను అని చెప్పేసి ముందుకు వెళ్తామో అప్పుడే మనం సాధించగలుగుతాం. అందరూ అనుకుంటారు ఇది చాలా పెద్ద పోటీ ప్రపంచం, ఈ పోటీ ప్రపంచంలో అసలు నేను అడుగు పెట్టగలనా అని చెప్పేసి, నేను అసలు ముందడుగు వేస్తే నేను సాధించగలనా అని చెప్పేసి మనం ఆగిపోవడం, లేకపోతే దాని గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉండడం. ఎవరి టాలెంట్ వాళ్ళదండి. అసలు ఈ పోటీ ప్రపంచంలో నీ టాలెంట్ నీది, వాడి టాలెంట్ వాడిది. ఎవడు అయితే స్పెషల్ గా ముందుకు వెళ్ళి ఇంకా ముందడుగు వేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళిపోతాడో వాడు గెలుస్తాడు డెఫినెట్లీ. అంటే సినిమాలో ఆల్రెడీ గొప్ప గొప్ప హీరోస్ ఉన్నారు అని చెప్పేసి కొత్త హీరోస్ రావడం మానేస్తున్నారా? సో వాళ్ళ టాలెంట్ వాళ్ళది, వాళ్ళ టాలెంట్ తో వాళ్ళు గెలిచారు. మళ్ళీ వీళ్ళు వస్తే వీళ్ళు అంతకన్నా గెలవచ్చు, అట్లీస్ట్ వీళ్ళు ట్రై చేశారు అన్న కాన్ఫిడెంట్ వీళ్ళలో ఉంటుంది. సో అట్లీస్ట్ మన బలాన్ని మనం గుర్తించి మనం అంటూ ప్రయత్నించాలి కదా. సో మనం ఇప్పుడు ఏనుగులు ఎప్పుడైతే వదిలేసారో వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ నుంచి కట్టిపెట్టి వదిలేయడం అనేది వాళ్ళ పేరెంట్స్ తప్పే. ఇవి వదిలేసిన తర్వాత కూడా వాళ్ళ బలాన్ని గుర్తించి అవి గనక అడవిలోకి వెళ్ళి 1-2 రోజులు దెబ్బలు తినడమో, కష్టంగా ఉండడమో, దారి మర్చిపోవడమో జరిగిన ఒక వారం రోజుల తర్వాత వాటి యొక్క బలాన్ని గుర్తించి అవి నార్మల్ గా వాటి ఫుడ్ అవి తెచ్చుకోగలుగుతాయి. కానీ నా వల్ల కాదు అని అట్లకి అవి వీక్ అయిపోయినప్పుడు, దాని మీద దానికి నమ్మకం లేనప్పుడు అది ఎప్పటికీ దాని ఫుడ్ అది సంపాదించుకోలేదు. ఏ రోజు కూడా అది చేయలేదు, ఏ రోజు కూడా అది ముందుకు వెళ్ళలేదు. ఏనుగులకి సడన్ గా ఒక రోజు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఫుడ్ తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంకా వాళ్ళ తండ్రి ఏనుగు చచ్చిపోద్ది, తల్లి ఏనుగు బాధపడుతుంది. అయ్యో నా భర్త చనిపోయాడు, నా పిల్లలు చూస్తే ఎటు వెళ్ళలేకపోతున్నారు అని. అప్పుడు ఆ పిల్లల్లో ఉన్న ఒక ఏనుగు, మా అమ్మ బాధపడడం నేను చూడలేకపోతున్నాను, నాకు చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా పెంచారు, ఏదైతే అదే అవుతుంది, నేను ఫుడ్ తీసుకురావడానికి అని చెప్పి వెళ్తాను అని చెప్పేసి అది ప్రయత్నించి వెళ్తుంది. ఒక 2-3 రోజులు దానికి అలసటగా అనిపిస్తుంది, ఆ బరువు మోయలేకపోతుంది, కష్టంగా ఉంటది, ఏ ఫుడ్ తీసుకురాలేకపోతుంది, అడవంతా వెళ్ళినా దానికి ఫుడ్ దొరకదు. అలా క్రమేణా వెళ్ళే కొద్దీ అందరితో మింగిల్ అయ్యే కొద్దీ సో అది వెళ్తుంది, దాని ఫుడ్ అది సంపాదించుకోగలుగుతుంది. ఇంకొక ఏనుగు ఉంటది, అది అలాగే ఉండిపోయి డల్ అయిపోయి మొత్తానికి అది ఎటు కదలలేకుండా అలాగే ఉండిపోద్ది. సో ఇక్కడ మనం కూడా అంతే, మన యొక్క టాలెంట్ ని గుర్తించి ఒక్కొక్క స్టెప్ ముందడుగు వేసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మన మీద మనం నమ్మకం పెంచుకుంటూ ముందడుగు వేస్తే గనక ఆపర్చునిటీస్ అనేవి మన ముందుకు వస్తాయి. మనం మన బలాన్ని ఇంకా గుర్తించి వాటి దగ్గరికి విజయం చివరి అంచుల దాకా మనం వెళ్ళగలుగుతాము, సాధించగలుగుతాము. సో ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళు నమ్మకాన్ని కోల్పోతారో, సెల్ఫ్ బిలీఫ్ అనేది చేసుకోరో, సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది పెంచుకోరో వాళ్ళు డెఫినెట్లీ ఓడిపోతారు. సో ప్రయత్నం చెయ్యండి, మీకు ఏం కావాలో దానికి మీ బలాన్ని మీరు గుర్తించండి.
ప్రతి ఒక్కరికి స్ట్రెంగ్స్ అనేవి ఉంటాయి, ప్రతి ఒక్కరు చేయగలరు. సో నేను ఇది చేయలేను, ముఖ్యంగా ఉమెన్స్ నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నేను ఎన్ని రోజులు ఆగిపోయాను పిల్లల కోసం, ఎప్పుడో చదువుకున్న చదువు ఇప్పుడు నాకు గుర్తుంటదా అంటే మనం చేయలేము ఎప్పటికీ కూడా. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఏం చేయగలము, కొన్ని కొత్తగా బుక్స్ చదవడం, రెగ్యులర్ గా హెల్దీ ఫుడ్ తినడం, ప్రెసెంట్ ఉన్న ఈ సోషల్ మీడియాతో లేకపోతే ట్రెండ్ ఇప్పుడు ఏదైతే ఉందో కాలం మారే కొద్దీ ఇప్పుడు మనం ఈ కాలానికి అనుగుణంగా ఎలా మారాలో అలా మారడం, ఎక్కువ బుక్స్ చదవడం, చాలా విషయాల్ని తెలుసుకోవడం, వాటిని రియల్ లైఫ్ లో మళ్ళీ అప్లై చేయడం మనం చేయగలిగితే ఇప్పటికైనా సరే మన టాలెంట్ ని మనం గుర్తించగలిగితే బయటకు రాగలుగుతామండి. సో ఎవరి కోసం అయితే మనం కెరియర్ స్టాప్ చేసేస్తామో, అంటే మన పిల్లల కోసం మనం కెరియర్ స్టాప్ చేసేస్తాం, కుటుంబం కోసం కెరియర్ స్టాప్ చేసేస్తాం, కానీ ఒక 10 సంవత్సరాల పిల్లలకి ఇప్పుడు నా పెద్ద బాబుకి 9 సంవత్సరాలు, చిన్న బాబుకి 6 ఇయర్స్, మా పెద్దోడికి ఇంకొక 3 months లో 10 years కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పనులు చేసేసుకోగలుగుతారు, చిన్నోడికి ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత వాడు పని చేసేసుకోగలుగుతాడు. ఆ తర్వాత నేను పూర్తిగా ఖాళీ అయిపోతాను. పూర్తిగా ఖాళీ అయిపోయిన రోజు నేను ఏమీ చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్ నాలో కలగడమే కాకుండా, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళతో పాటుగా నేను ఎదగలేదు, నేను మదర్గా ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు ఎదిగిపోతున్నారు కాబట్టి రివర్స్ అయ్యే అవకాశం ఉంటది మన మీద. నీకేం తెలియదమ్మా ఊరుకో, నువ్వు వింతే అమ్మా ఊరుకో, నువ్వేం సంపాదించవమ్మా, నువ్వు ఇంట్లో ఉంటావమ్మా అనే మాట వాళ్ళు అంటారు డెఫినెట్లీ. నేను కూడా మన అమ్మాల్ని ఏదో ఒక టైంలో మనం ఉంటాం, ఎందుకంటే నీకేం తెలియదమ్మా అని గబుక్కుని అనేస్తాం. వాళ్ళు ఆ మాటకి ఎంత నొచ్చుకుంటారో మనకి తెలీదు, కానీ ఆ టైంలో అదే మనం అనాలని అనేస్తాం. మన పిల్లలు కూడా అలాంటి రోజు మనల్ని అనే రోజు వస్తుంది. బట్ నాకు తెలుసురా, నా కాళ్ళ మీద నేను నిలబడ్డానురా, నేను చేస్తున్నానురా, అసలు మనం చేస్తే వాళ్ళు కూడా మనల్ని అనరు. మనం ఖాళీగా కూర్చోద్దు, ఏదో ఒక పని అండి, చిన్నది పెద్దది లేదండి, మనకు వచ్చిందండి, మనకు తోచిందండి, ఏదో ఒకటండి చేద్దామండి. సో ఇప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు మనకు కొంచెం కష్టంగా అనిపించిన, టైం సరిగా లేకపోయినా బుక్స్ చదవడం, నాలెడ్జ్ పెంచుకోవడం. సో ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత ఏం చేస్తే బాగుంటుందో అని ఇప్పటి నుంచి చేయడం. వయసు అనేది అసలు మనకి ఏజ్ అనేది కాదు, అడ్డం కాదు. సో ఏజ్ పెరిగి కొద్దీ నేను చేయకూడదేమో, అమ్మో ఏమైనా అనుకుంటారేమో, ఇవి వద్దు. ఇప్పటి నుంచి మనల్ని మనం ట్రెండ్కి తగ్గట్టుగా మార్చేసుకుందాం, దాంతో పాటుగా ముందుకు వెళ్దాం. మనకి ఎంత టాలెంట్ ఉందో, మరి మన బలాన్ని మించి మనం ఏం చేసేయాల్సిన అవసరం లేదు, మనం ఏం చేయగలుగుతామో అది చేద్దాం. బోల్డ్ అని ఆపర్చునిటీస్ ఉన్నాయి మన చుట్టూ కూడా. సుధీర్ సండ్రా గారు సూపర్ మామ్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ చేశారనమాట. సో రకరకాల డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో లేడీస్ ఇంట్లోనే ఉండి చేసుకునే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పరిచయం చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మనం ఫాలో అయితే కూడా మనకి ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుస్తుంది. అండ్ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా చేయండి, ఇలాంటి బిజినెస్, శారీ బిజినెస్ చేయండి అని ఎన్నో రకాలుగా మనకి చెప్తున్నారు. సో ఏదో ఒకటి ఎంచుకొని ఏదో ఒక రంగంలో ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదండి ఇవాళ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే మీ అమూల్యమైన చేతులతో ఒక మంచి కామెంట్ కూడా ఇచ్చేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా, అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్ బాయ్.